మీరెప్పుడైనా ఆలోచించారా? మధ్యతరగతి వారికి ఎస్ఐపి అంటే ఎందుకింత ప్రేమ? ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం, నెలకు కేవలం 5,000 రూపాయలు ఎస్ఐపి పెట్టండి, ఒకరోజు మీరు కూడా ధనవంతులవుతారు అని. కానీ ఇక్కడ ఒక షాకింగ్ నిజముంది. నిజంగా ధనవంతులైన వారు ఎస్ఐపిలు చెయ్యరు. అవును, మీరు వినేది నిజమే. అసలు ధనవంతులు ఎస్ఐపిలను దూరంగా ఉంచుకుంటారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ చర్చ చివరి వరకు వినండి. మొదట అర్థం చేసుకుందాం, ఎస్ఐపి అంటే ఏమిటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం. ఇది మధ్యతరగతి వారికి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న మొత్తంతో మొదలు పెట్టవచ్చు, డిసిప్లిన్ ఉంటుంది, మరియు రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మార్కెట్ వాలటిలిటీ నుండి కొంత రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్ఐపి ఇండస్ట్రీ ఎంత పెద్దది అంటే, ఇండియాలో ఇప్పుడు దాదాపు 15 లక్షల కోట్లకు మించిన అసెట్స్ ఎస్ఐపిలో ఉన్నాయి. ప్రతి నెలా దాదాపు 29,361 కోట్లు కొత్తగా ఎస్ఐపిలోకి వస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఇంత పెద్ద మొత్తం ఎస్ఐపిలోకి వస్తుంది? దీనికి కారణం, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఎస్ఐపిలను బాగా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వారికి ప్రెడిక్టబుల్ మంత్లీ ఇన్ఫ్లోస్ వస్తాయి. వారికి ఈ స్టెడీ క్యాష్ ఫ్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వారి బిజినెస్ మోడల్ని స్టేబుల్గా ఉంచుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇప్పటికే 5-10 కోట్లు ఉన్నవారికి 30 సంవత్సరాలు వేచి ఉండి ఎస్ఐపి పెరుగుతుంది అని ఎందుకు ఎదురు చూడాలి? వారికి టైం అనేది చాలా వాల్యుబుల్. వారు చిన్న మంత్లీ కాంట్రిబ్యూషన్స్ మీద 12% యాన్యువలీ స్క్వీజ్ చేయడం కంటే వారి పెద్ద క్యాపిటల్ని వెంటనే డిప్లాయ్ చేసి బిగ్గర్ రిజల్ట్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఉదాహరణకు చూడండి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నెలకు 70,000 రూపీస్ శాలరీ తీసుకుంటే అతను నెలకు 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే 25 ఇయర్స్లో 12% CAGRతో 1.5 క్రోర్స్ వరకు చేరుకోవచ్చు. ఇది అతనికి ట్రాన్స్ఫర్మేటివ్. కానీ ఇప్పటికే 5 క్రోర్స్ లిక్విడ్ అసెట్స్ ఉన్న వ్యక్తికి అది 7-8% యాన్యువల్ రిటర్న్తో 35 lakhs పర్ ఇయర్ ఇస్తుంది, ప్రిన్సిపల్ టచ్ చేయకుండానే. అదే 5 క్రోర్స్ రీఇన్వెస్ట్ చేస్తే 25 ఇయర్స్లో 27-30 క్రోర్స్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్? మిడిల్ క్లాస్ వారికి స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ బేస్ ఎస్ఐపిలు ట్రాన్స్ఫర్మేటివ్ అయినప్పటికీ వారు స్లోలీ క్యాపిటల్ బిల్డ్ చేస్తారు. కానీ రిచ్ వారికి వారి ఎగ్జిస్టింగ్ వెల్త్ అంత పెద్దది కాబట్టి అది జనరేట్ చేసే రిటర్న్స్ ఒక స్మాల్ మంత్లీ ప్లాన్ చేయగలిగే దానికంటే చాలా ఎక్కువ. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ విషయముంది, ఇన్ఫ్లేషన్. ఇది సైలెంట్ వెల్త్ కిల్లర్. మీరు ఎస్ఐపిలో 12% రిటర్న్స్ వస్తున్నాయని అనుకుంటే, కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మీ రియల్ రిటర్న్ కేవలం 6% మాత్రమే. అంటే మీ మనీ యొక్క పర్చేసింగ్ పవర్ టైంతో కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఈరోజు 10,000 రూపీస్తో కొనగలిగే వస్తువులు 15 ఇయర్స్ తర్వాత దాదాపు 18,000 రూపీస్ అవుతాయి 6% ఇన్ఫ్లేషన్తో. అంటే మీ 50 lakhs కార్పస్ రియల్ వాల్యూలో కేవలం 20 lakhs లాంటిది మాత్రమే. ధనవంతులు ఫ్లెక్సిబిలిటీ మరియు లిక్విడిటీని ఎక్కువ వాల్యూ చేస్తారు. వారికి అవసరమైనప్పుడు వారి క్యాపిటల్ని బెస్ట్ ఆపర్చునిటీస్లో డిప్లాయ్ చేయగల ఎబిలిటీ కావాలి. వారు బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. 2 crores బాండ్స్లో 7% ఇంట్రెస్ట్తో 14 lakhs పర్ ఇయర్ వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. 3 crores కొన్న ప్రాపర్టీ 6-8% రెంటల్ ఈల్డ్ ఇస్తుంది, అంటే 18 lakhs పర్ ఇయర్. ప్రామిసింగ్ స్టార్టప్స్లో 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది సెవరల్ క్రోర్స్ అవ్వచ్చు. వారు ఇంకొక స్ట్రాటజీ కూడా యూజ్ చేస్తారు, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అప్రోచ్. వారు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో స్ప్రెడ్ చేస్తారు, కొంత ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, కొంత కమోడిటీస్లో, కొంత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో. ఇలా రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. అదే టైంలో మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వస్తాయి. ఒక అసెట్ క్లాస్ పోర్లీ పర్ఫామ్ చేస్తే మిగిలినవి కాంపెన్సేట్ చేస్తాయి. ఇప్పుడు మీకు చాలా బ్యూటిఫుల్ ఫ్లైవీల్ హ్యాక్ చెప్తాను. చాలా రిచ్ పీపుల్ యూజ్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా యూజ్ చేస్తారు. దీన్ని నేను లెవరేజ్ ప్లే అని పేస్తాను. రిచ్ వారు అసెట్స్ని అబ్సల్యూట్లీ ఫ్రీగా ఎలా బిల్డ్ చేస్తారు? ఒక వ్యక్తి దగ్గర 2 crores స్టాక్స్ ఉన్నాయని అనుకుందాం. అతను ఆ స్టాక్స్ అగేన్స్ట్ లోన్ తీసుకుని 3 crores కమర్షియల్ ప్రాపర్టీ కొంటాడు. ప్రాపర్టీ లోన్ ఇంట్రెస్ట్ 12-14% ఉంటుంది, కానీ ప్రాపర్టీ వాల్యూ యాన్యువలీ 10% ఎస్కలేట్ అవుతుంది. ప్రాపర్టీ నుండి 6-8% రెంటల్ ఈల్డ్ వస్తుంది, అంటే 18-24 lakhs పర్ ఇయర్ రెంట్. ఈ రెంట్తో లోన్ ఈఎంఐ కవర్ చేస్తాడు.
అదే టైంలో అతని ఒరిజినల్ స్టాక్స్ పోర్ట్ఫోలియో 12% యావరేజ్తో 5 ఇయర్స్లో గ్రో అవుతుంది, ప్లస్ డివిడెండ్స్ 1 to 2% యాన్యువల్లీ వస్తాయి. ప్రాపర్టీ వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఇలా అతను తన ఓన్ మనీ పెట్టకుండానే అసెట్ బిల్డ్ చేసుకున్నాడు. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏమిటంటే అతను లోన్ని ఫాస్ట్గా క్లోజ్ చేయాలని అనుకోడు. వాస్తవానికి రిచ్ పీపుల్ లోన్స్ని స్ట్రాటజిక్గా యూజ్ చేస్తారు. వారు అండర్స్టాండ్ చేస్తారుకి గుడ్ డేట్ ఏమిటో. వారు క్యాష్ ఫ్లో పాజిటివ్ అసెట్స్ కొనడానికి లోన్స్ యూజ్ చేస్తారు. అంటే ఆ అసెట్ నుండి వచ్చే ఇన్కమ్ లోన్ ఈఎంఐ కంటే ఎక్కువ ఉంటుంది. రిచ్ పీపుల్ ఇంకో స్ట్రాటజీ యూజ్ చేస్తారు. వారు ప్రైవేట్ ఎంటిటీస్ త్రూ ఈ లెవరేజ్డ్ అసెట్స్ మేనేజ్ చేస్తారు. స్ట్రాటజిక్ అకౌంటింగ్తో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెగిటివ్ లేదా జీరోగా కీప్ చేస్తారు. ట్యాక్స్ లయబిలిటీస్ మినిమైజ్ చేస్తారు. ఇలా కంటిన్యూస్ అసెట్ బిల్డింగ్ మరియు క్యాష్ ఫ్లో జనరేషన్ జరుగుతుంది, హెవీ టాక్సేషన్ లేకుండా. వారు డిప్రిసియేషన్ బెనిఫిట్స్ కూడా మ్యాక్సిమంగా యూటిలైజ్ చేస్తారు. కమర్షియల్ ప్రాపర్టీస్ మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తారు, ఎక్విప్మెంట్ మీద, వెహికల్స్ మీద. ఇలా పేపర్ లాస్ షో చేసి ట్యాక్స్ బర్డన్ రెడ్యూస్ చేస్తారు, కానీ యాక్చువల్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, అతను 5 to 7 అసెట్స్ బిల్డ్ చేసుకుని 7 to 8% ఈల్డ్ తీసుకుంటే అతనికి వచ్చే ఫ్రీ క్యాష్ ఫ్లో అన్బిలీవబుల్ ఉంటుంది. ఆ క్యాష్ ఫ్లోతో మల్టిపుల్ డిఫరెంట్ అసెట్స్లో, స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇలాగే జనరేషనల్ వెల్త్ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎస్ఐపిలు ఫండమెంటల్లీ డిజైన్ చేయబడ్డాయి డిసిప్లిన్లో హెల్ప్ కావాల్సిన వారికి మరియు లో క్యాపిటల్ ఉన్నవారికి. ఎస్ఐపిలు వెల్త్ క్రియేషన్ కోసం ఒక పార్ట్ మాత్రమే, ఎస్పెషలీ స్టార్టింగ్ అవుట్ అయిన వారికి. కానీ ఆల్రెడీ రిచ్ అయిన వారికి డిఫరెంట్ గేమ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వారికి కూడా ఈ స్ట్రాటజీస్ అప్లై అవుతాయి, కానీ స్మాలర్ స్కేల్లో. మీరు ఎస్ఐపితో స్టార్ట్ చేసి కొంత క్యాపిటల్ బిల్డ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్లో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. పీపీఎఫ్, ఈపీఎఫ్ లాంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ట్యాక్స్ ఎఫిషియన్సీ ఇస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే మిడిల్ క్లాస్ లైఫ్లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. శాలరీ ప్రెషర్, ఈఎంఐస్, మంత్లీ బిల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ మన సేవింగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. జాబ్ లాస్ అయితే ఎస్ఐపి కంటిన్యూ చేయడం కష్టమవుతుంది. మార్కెట్ క్రాష్ అయిన టైంలో పానిక్ అయ్యి ఎస్ఐపి స్టాప్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పోతుంది. ఎస్ఐపిలు బ్యాడ్ కాదు, వారు మిడిల్ క్లాస్ కోసం గ్రేట్ టూల్. కానీ సబ్స్టాన్షియల్ క్యాపిటల్ బిల్డ్ అయిన తర్వాత అదర్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ అసెట్స్లోకి డైవర్సిఫై చేయడం క్రూషియల్. రియల్ ఎస్టేట్, బాండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి. ఇది అప్ఫ్రంట్ క్యాపిటల్, ఎఫర్ట్ మరియు స్పెసిఫిక్ మైండ్ సెట్ కావాలి, కానీ కామన్ ఇండివిజువల్స్ కోసం అచీవబుల్. అసలు విషయం ఏమిటంటే ఎస్ఐపి ఒక టూల్ మాత్రమే, సొల్యూషన్ కాదు. నాలెడ్జ్ అనేది రియల్ ఇన్వెస్ట్మెంట్. రిచ్ వారిలాగా వెల్త్ బిల్డ్ చేయాలంటే మనం కూడా ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ గురించి లెర్న్ చేసుకోవాలి, డైవర్సిఫై చేయాలి, లీవరేజ్ని ఇంటెలిజెంట్గా యూజ్ చేయాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో నేర్పరు, కానీ ఇది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ట్యాక్స్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, ఎస్టేట్ ప్లానింగ్, ఇవన్నీ వెల్త్ బిల్డింగ్లో ఇంపార్టెంట్ పార్ట్స్. రిచ్ పీపుల్ ఈ అన్ని ఏరియాస్లో ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తారు, స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకుంటారు. మీరు ఈ రోజు నుండి మీ ఫైనాన్షియల్ జర్నీని డిఫరెంట్లీ అప్రోచ్ చేయండి. ఎస్ఐపితో స్టార్ట్ చేయండి, కానీ అక్కడే ఆగిపోకండి. రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ చూడండి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్ప్లోర్ చేయండి, ట్యాక్స్ ఎఫిషియెంట్ స్ట్రాటజీస్ లెర్న్ చేయండి. రిమెంబర్, వెల్త్ క్రియేషన్ అనేది మ్యారథాన్, స్ప్రింట్ కాదు. ఇలాంటి ఐ ఓపెనింగ్ ఫైనాన్షియల్ కాంటెంట్ కోసం బియాండ్ రియాలిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే నాలెడ్జ్ అనేది మీ గ్రేటెస్ట్ అసెట్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ ఈ రోజే మొదలుపెట్టండి.